హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. భారతదేశంలో అనేక ప్రాంతాలకు తిరుగుతున్నటువంటి ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల భద్రత గాలిలో దీపమైపోయింది. అదుపులేని ప్రైవేటు బస్సులను ప్రయాణికుల ప్రాణాలని గాలిలో దీపాలుగా చేస్తూ ఉన్నాయి. కర్నూలు దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సులోనే ఆహుతైనటువంటి 19 మంది మానవ ప్రాణాలు ఈ దుస్థితికి ఉదాహరణ. ఆ ప్రమాద కారణాలు ప్రత్యక్షంగా ఏవైనప్పటికీ అలాంటి ప్రమాదం ఏర్పడటానికి పరోక్షంగా దోహదపడిన పరిస్థితులను చక్కదిద్దడానికి పూనుకోకపోతే మళ్ళీ మళ్ళీ అలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈ దుర్ఘటన జరిగాక ఆంధ్రప్రదేశ్లో సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి 2 రోజుల్లో 360కి పైగా అనుమతులు లేని బస్సులను గుర్తించారు. 40 బస్సుల్ని సీజ్ చేశారు. కళ్ళ ఎదుట ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణించే బస్సులు ఒక్కరోజు తనిఖీలోనే పదుల సంఖ్యలో ప్రయాణింప వీలుగాని కండిషన్లో ఉన్నాయంటే వ్యవస్థ ఏ స్థితిలో పనిచేస్తూ ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయాణికుల భద్రతను గాలిలోనే వదిలేసిందనటానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. మితిమీరిన లాభాలు పొందడానికి ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు గడ్డి కరిచిన వాటి నియంత్రించే వ్యవస్థకు ఏమైంది? ఆల్ ఇండియా పర్మిటులు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకోవడం, బళ్ళు ఇక్కడ తిప్పడంతోనే అవినీతి జాడలున్నాయి. సిట్టింగ్కు అనుమతి తీసుకుని స్లీపర్లుగా మార్చి ప్రయాణికుల రక్షణ రోడ్డుపై పడేస్తూ ఉంటే ఈ ట్రావెల్స్ బస్సులని అధికారులు గమనించలేకపోతున్నారా? అగ్నిమాపక నిబంధనలని ఖచ్చితంగా అమలు చేయాల్సిన చోట చూసి చూడనంటూ ఈ వ్యవస్థలన్నీ ఎందుకుంటున్నాయి? ఈ ప్రైవేటు బస్సులన్నింటినీ రోడ్ల మీదకి ఎందుకు అనుమతిస్తున్నట్లుగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ప్రశ్నించాలి. ముఖ్యంగా గత 2 రోజుల్లో నమోదైనటువంటి అతిక్రమణ కేసులు చూస్తే అర్థమవుతా ఉంది ఏమిటంటే నిబంధనలను పాటించే వారికన్నా అతిక్రమించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నియంత్రించాల్సిన వ్యవస్థలు అలసత్వంతోనే అవినీతితోనో కళ్ళు మూసుకొని పోతూ ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే జరిగే తనిఖీల హడావుడి 2 రోజుల తర్వాత పూర్తిగా ఆటకెక్కిపోతూ ఉంది. వ్యవస్థలు కానీ అధికారులు కానీ ఆ తర్వాత 2 రోజుల తర్వాత దానిని పట్టించుకోవడం లేదు. మామూలుగానే ప్రైవేటు బస్సులు మళ్ళీ నడుస్తూ ఉన్నాయి. పాడే మారువేషంలో స్పీడుగా తిరుగుతోంది ఈ రోడ్ల మీద. ఇక్కడ ప్రజల భద్రత గాలికి వదిలేసినట్లు కాదా? ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఈ స్థితి మారాలి. రోడ్డు నిబంధనలన్నీ నిక్కించగా పాటించేలా చూడాలి. ఈ స్పీడు అతిక్రమించితే బైక్నైనా సీజ్ చేయాలి, బస్సునైనా కారునైనా దేన్నైనా సీజ్ చేసే విధంగా రవాణా వ్యవస్థ పనిచేయకపోతే ప్రజల భద్రత గాలిలో వదిలేసినట్టే. ప్రజా రవాణా వాహనాలని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కండిషన్లో ఉండేలా నియంత్రించాలి. రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు కోల్పోతున్న సరైన చర్యల ద్వారా చర్యలు ఉంటేనే బాగా తగ్గించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇలాంటి సంఘటనల మీద జరిగినప్పుడు హడావుడిగా ముందుకెళ్లడమే తప్ప ఆ తర్వాత మామూలుగా నడుస్తూ ఉంది. ప్రజల భద్రతను గాలిలో వదిలేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ లేని బస్సులైనా ఇంకొకటైనా రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చూడాలి మరి ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా ముందుకు వెళుతుందా లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.